శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం ఏ ప్రదేశంలో కూర్చుని జపం చేయాలి, ఏ ప్రదేశంలో కూర్చుని జపం చేయకూడదు, ఎటువంటి ప్రదేశాల్లో కూర్చుని జపం చేస్తే ఎంత ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయి అనేటువంటి విషయం గురించి మనం తెలుసుకుందాం. అదేంటి, జపం చేయడం వల్ల ప్రమాదాలు కూడా జరుగుతాయా, ఇబ్బందులు కూడా వస్తాయా అనేటువంటి సందేహం మనకు వస్తుంది. దాని గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంశాలని కాస్త శ్రద్ధగా వినండి. మొట్టమొదట మనం ఇంట్లో జపం చేస్తాం. ఇంట్లో జపం చేసామనుకోండి, జపం అంటే ఏంటి? ఒక మంత్రాన్ని పదే 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 మనసులో అనుకోవటాన్ని జపం చేయటం అంటాం. ఏమనుకుంటాం? ఓం నమ శివాయ అనుకుంటాం, ఓం నమో నారాయణాయ అనుకుంటాం. గుళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఏ దేవుడు ఉంటే ఆ దేవుడిని, శివుడు ఉంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటాం. విష్ణుమూర్తి నరసింహస్వామి ఉంటే ఓం నమో నారసింహాయ నమః అనుకుంటాం. అలాగే రాముడు ఉంటే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అనుకుంటాం. ఏ దేవుడు ఉంటే ఆ దేవుడి నామాన్ని ఆ గుళ్ళలో మనం పదే పదే అనుకుంటాం. అలా అనుకోవటాన్నే జపం చేయటం అంటారు. లేదా ఒక పద్ధతిగా క్రమ పద్ధతిగా కూర్చుని ఒక నియమం ప్రకారం జపమాలతో జపం చేసేసేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలా కూడా జపం చేస్తారు. ఏదైనప్పటికీ కూడా రెండు జప ఫలితాన్నే ఇస్తాయి. అయితే ఈ జప ఫలితం ఎలా ఉంటుందంటే, మన ఇంట్లో చేసేటట్లయితే మనం ఒక 108 జపం చేశామనుకోండి, 108 జపం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, ఎంత పాపం నశిస్తుందో అంతే ఫలితం వస్తుంది. కారణం ఏంటి? కృషితో నాస్తి దుర్భిక్షం, జపతో నాస్తి పాతకం అన్నారు. అంటే కష్టపడితే మంచి ఫలితాలుంటాయి, జపం చేస్తే పోని పాపం లేదు అన్నారు. అంటే ఎటువంటి పాపమైనా సరే పటాపంచలవుతుంది. పాపాలు పోతే మిగిలేది పుణ్యమే కనుక మంచి సుఖవంతమైన, ఆరోగ్యవంతమైన, ఐశ్వర్యవంతమైన జీవితాన్ని మనం గడపగలుగుతాం. కాబట్టి జపం చేయటం అనేటువంటిది అందరికీ మంచిది. అంటే జపం అంటే దైవనామస్మరణ చేయటం అందరికీ మంచిది. అయితే ఎలా చేయాలి, ఎలా చేయకూడదు? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇంట్లో కనుక చేసేటట్లయితే 108 చేస్తే 108 చేసిన ఫలితమే ఉంటుంది. నదీ తీర ప్రాంతంలో చేస్తే 10 రెట్లు ఫలితం ఉంటుంది. అంటే 108 చేస్తే 1080 ఫలితం ఉంటుంది. అంత జపం చేసినంత ఫలితం వస్తుంది. గోశాలలో చేస్తే, అంటే గోవులు ఉన్నప్పుడు, గోవులు చుట్టూతా ఉన్నప్పుడు అక్కడ చేసేటట్లయితే అక్కడున్నటువంటి అనంతమైన అమృత శక్తి వల్ల 100 రెట్లు ఫలితం అధికంగా వస్తుంది. అలాగే యాగశాల, అంటే యజ్ఞాలు ఎక్కడైతే చేస్తుంటారో అక్కడ కూర్చుని గనక భగవన్నామం చేస్తే 100 రెట్లు మించి ఫలితం వస్తుంది. పుణ్యక్షేత్రాల్లో, అలాగే దైవ సాన్నిధ్యంలో, అంటే దేవాలయాల్లో చేసేటట్లయితే ఇదే జపాన్ని 10,000 రెట్లు శుభ ఫలితాలు ఉంటాయి. అంటే ఒక్కసారి అంటే గుడిలో మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అని ఒక్కసారి అంటే 10,000 రెట్లు జపం చేసినటువంటి మంచి ఫలితం లభిస్తుంది. ఇక శివ సాన్నిధ్యంలో ఎక్కడైనా సరే శివాలయంలో గనక జపం చేసేటట్లయితే అనంత కోటి ఫలితం ఉంటుంది. అంటే ఒక్కసారి శివాలయంలో ఓం నమ శివాయ అని స్మరించినంత మాత్రంతో 1,000,000 సార్లు పరమేశ్వరుని ఇంట్లో తలుచుకుంటే ఎంతో, శివాలయంలో శివ సన్నిధానంలో తలుచుకుంటే అంత మంచి పుణ్యఫలం అనేటువంటిది లభిస్తుంది. ఇది దీంట్లో ఉన్నటువంటి విశేషం. ఇక ఏ రకంగా జపం చేయకూడదు అనేటువంటి విషయాన్ని గనక ఆలోచించినట్లయితే, ఎటువంటి పరిస్థితుల్లోనూ నేల మీద కింద ఏమీ వేసుకోకుండా, అంటే దర్భాసనం కానీ కృష్ణాసనం కానీ ఏ రకమైనటువంటి ఆసనం వేసుకోకుండా కనుక జపం చేసేటట్లయితే అనంతమైనటువంటి దుఃఖం లభిస్తుంది. అంటే మనం దుఃఖపడేటువంటి సంఘటనలన్నీ కూడా జరుగుతాయి. రెండవది, రాతి మీద కూర్చుని, అంటే ఏదో ఒక రాయి ఉంది కదా, ఏదో ఒక బండ మీదో ఒక రాతి మీదో కూర్చుని జపం చేస్తే రోగాలు వస్తాయి. అంటే ఎవరైనా సరే రోగగ్రస్తులు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫలానా జపం చేసుకోమని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. వాళ్ళు దొరికింది కదా అని ఏదో ఒక బండ మీదో ఏదో ఒక రాయి మీదో ఎక్కడొక్కడ కూర్చుని చేస్తే ఆ రోగాలు తగ్గకపోగా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితులు లేదు, రాళ్ల మీద, కొండరాళ్ల మీద, బండల మీద, అలాగే రాతి బెంచీల మీద ఇలా కూర్చుని మాత్రం చేయకూడదు. ఇక గడ్డిలో కూర్చుని గనక చేసేటట్లయితే దరిద్రం వస్తుంది.
అంటే గడ్డి పలచగా ఉన్న చోట పార్కుల్లో అలా గడ్డి పెరిగి ఉంటుంది. అట్లాంటి చోట కనుక గడ్డి మీద మామూలుగా కూర్చుని ఏ రకమైన ఆసనం వేసుకోకుండా కూర్చుని చేసేటట్లయితే లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, దరిద్రం వస్తుంది. చెక్క పీటల మీద కనుక జపం చేసేటట్లయితే ఉన్న కీర్తి పోతుంది. అంటే మంచి పేరు ప్రతిష్టలు రావాల్సింది ఉన్న పేరు ప్రతిష్టలు కూడా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే దరిద్రం కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ కృష్ణాసనం కానీ దర్భాసనం కానీ సరైనటువంటి మంచి ఆసనాన్ని వేసుకుని గనక జపం చేయగలిగితే అనంతమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఒకవేళ స్టూల్ మీదో చెక్క మీదో కూర్చుని చేయవలసి వస్తే దాని మీద ఆసనం వేసుకుని కూర్చుని గనక చేయగలిగితే, జపం చేయగలిగిన, భగవన్ నామస్మరణ చేయగలిగిన అనంతకోటి శుభ ఫలితాలు అనేటువంటిది లభిస్తాయి. పులితోలు మీద గనక కూర్చుని జపం చేసేటట్లయితే ఖచ్చితంగా మోక్షం లభిస్తుంది. అయితే పులితోలు మీద కూర్చుని జపం చేయాలనుకునేటువంటి వాళ్ళు ఎవరై ఉంటారంటే మోక్షకాముకులు. అంటే మాకు మోక్షం కావాలనుకునే వాళ్ళందరూ కూడా పులితోలు మీద గనక కూర్చుని జపం చేసేటట్లయితే తప్పనిసరిగా మోక్షం లభిస్తుంది. కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకుని ఏ విధంగా జపం చేయాలనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఎలా పడితే అలా చేయొద్దు. ఒకవేళ అశుచిగా ఉన్నప్పుడు చక్కగా కాళ్ళు చేతులు కడుక్కుని ముఖం కడుక్కుని 3 సార్లు నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేసి చక్కగా శుద్ధమైన మనసుతో జపం చేసేటట్లయితే పాపాలన్నీ కూడా పోతాయి, మంచి పుణ్యఫలాలు లభిస్తాయి. జపతో నాస్తి పాతకం అన్నారు కనుక నేను చెప్పిన విధానాలను దృష్టిలో పెట్టుకుని జపం చేయటం అనేటువంటిది చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.